పచ్చికోవా పాల తాలికలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకే చేయాలనిపిస్తుంది బాగా. నేను మీకు సాయం చేస్తాను తప్పకుండా. సో ఇద్దరు చెయ్యి కలుస్తుంది కాబట్టి మరి ఒకరే ప్రసాదం చేసి పెట్టడం బాగుండదు కదా, అందుకే నేను కూడా కొంచెం సాయం చేస్తాను. తప్పకుండా. ఓకే, మీది ఒక ఉడత సాయం అన్నమాట నాకు. తప్పకుండా. ఓకే, అయితే సో ఫస్ట్ అయితే పాల తాలికలు పచ్చికోవాతో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా స్పెషల్ అనమాట. 2 స్టవ్లో ఆన్ చేస్తానండి, రెండిట్లో పని ఉంది మనకి. తప్పకుండా. ఎందులో ఏదేస్తానో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇందులో అయితే నీళ్ళు వేసేసుకుంటాను. పాల తాలికలు చేయడానికి వరిపిండి తడుపుకోవడానికి ఇది. ఇప్పుడు పాలు, నీళ్ళు కూడా వేడయ్యాయండి. చక్కగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వరిపిండి తీసుకుని వేసేస్తున్నాను. ఇందులో ఎక్కువగా వేయండి, స్పూన్ తీసుకుని కలపండి. అయితే ఏదైతే మంచిది అంటారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి పెట్టి బోరు కొట్టేసి పాపం అయిపోతూ ఉంటుంది. అసలు ఏది పెడితే మంచిది? మీరు ఏ రకం చేసి పెట్టాలన్నా చేసి పెట్టచ్చు. గణపతికి ఏంటి అని అంటే గనక చక్కగా అప్పాలు చేసి పెడితే చాలా ప్రీతి అని. అందరూ ఆ పరిసెలు అప్పాలు ఇలాంటివన్నీ అన్ని తినేసేసి కదా పాపం ఆయన వాళ్ళ తల్లిదండ్రులకి ఎలా దండం పెట్టాలో తెలియక తల వంగితే కాళ్ళు వంగవాయే, కాళ్ళు వంగితే తల తగలదాయే భూమికి, ఇలా ఆయన జిగ్జాగ్గా చాలా అవస్థ పడుతూ ఉంటే దాన్ని చూసి చంద్రుడు చూసి నవ్వుతే కదా పొట్ట పగిలిపోయింది. అవును, మనకు కూడా వస్తున్నాయి చంద్రుడు ఆ రోజు చూసినట్లయితే ఎవరికైనా. ఓకే, పాలు కూడా ఇక్కడ మనకి మరిగాయి. ఇప్పుడు మీరు మీ చేతితోటి సగ్గుబియ్యం కొంచెం వేయండి ఆ పాలకు సరిపడా. ఓకే, అయ్యేలోపు పాలు తాలికలు చూడండి, ఇలా ఈ లెంత్ ఓకేనా? ఈ సైజు చాలు, ఇంకా ఇంతకన్నా కొంచెం చిన్నది, ఈ సైజ్ సరిపోతుంది. ఓ అవునా, ఈ సైజ్ సరిపోతుంది. ఎందుకంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం లావుగా చక్కగా ఇలా వస్తే ఏంటవుతుందని అంటే మీకు ఇరిగిపోయి దాంట్లో పాలల్లో కలిసిపోకుండా ఉంటుంది ఉడికినప్పుడు. ఈ లోపు ఏం చేద్దామంటే అండి, స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసుకున్నాను. ఇది లోపల మూత పెట్టి ఇది ఉడికే వరకు ఉంచుదాము. 10 నిమిషాలు ఉడకాలి కదా. అయితే వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇంకో ప్రత్యేకత పాలవిల్లు కడుతూ ఉంటారు. అవును, ఈ పాలవిల్లు కొంతమందికి ఏమో మాకు ఆనవాయితీ లేదు, మాకు ఆనవాయితీ ఉంది అంటారు. అంటే దైవ కార్యాల్లో దైవ పూజకు సంబంధించి ఆనవాయితీ అనేది ఉంటుందంటారా, ఉండాలంటారా? అంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం, రైతు ప్రధాన భూమిక పోషించే దేశం. అందుకని ఇప్పుడు మనకి ఏం వస్తాయి, ఇప్పుడు అన్ని కాయలు వస్తాయి, కాయలు రకరకాల పళ్ళు వస్తాయి కదా. అందుకని ఏం చేస్తారు, కంకులు దొరుకుతాయి, మొక్కజొన్న కంకులు. అందుకని వీటన్నిటిని ఏవైతే ప్రత్యేకంగా ఫ్రెష్గా ఇప్పుడు మనకి మార్కెట్లో పంటలో లభ్యమవుతాయో ఇలాంటివన్నీ తీసుకుని పాలు వెళ్ళి కడతారు. అయితే ఇది ఎక్కువగా రైతులు కానీ లేకపోతే పల్లెటూళ్ళలో కానీ వారికి సాంప్రదాయంగా వీళ్ళు కట్టుకుంటూ వస్తున్నారు. అది ఏంటంటే మా పొలంలో పండింది, మేము మొట్టమొదలుగా గణపతికి నివేదన చేద్దాం అనుకుంటున్నాం, మాకు విఘ్నాలు తొలగిపోయి మిగతాప్పుడంతా మంచి జరుగుతుంది కదా, అంటే ఇంకా పంట బాగా పెరుగుతుంది, ప్లస్ మనకి పంట బాగా అమ్ముడుపోతుంది, ఇలా అన్ని విఘ్నాలు తొలగుతాయి, ఇంటికి కూడా మంచి ధాన్యలక్ష్మి వస్తుంది, ధనలక్ష్మి కూడా మన ఇంటికి వస్తుంది అని చెప్పి గణపతికి పాలవెల్లిని కట్టడం ఆనవాయితీగా వచ్చింది. మొదలుగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇవి వేగిపోయినాయండి, తీసేస్తాను. పక్కకు తీసేసుకుని ఇప్పుడు బెల్లం కూడా వేసి కొంచెం పాకం పట్టాను. ఇప్పుడు అందులో మనం కోవా కూడా వేద్దాము. పచ్చి కోవా కాబట్టి చాలా బాగా వస్తుంది.
అలాగే పాల తాలికలు కూడా వేస్తున్నానండి. ఈ బెల్లం కూడా మనకి కరుగుతుంది. అది కూడా మనకి కాస్త పాల తాలికలు అందులో ఉడికితే సరిపోతుంది. ఓకే అమ్మా, మనకి ఎంతవరకు వచ్చింది? పాల తాలికలు చక్కగా ఉడికేసినాయి. అవును, ఈ మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను. ఫైనల్గా ఇలాచీ పౌడర్ ఒకటి వేద్దాము. ఇందులో కూడా కొంచెం స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసాను. లాస్ట్లో ఇందులో వేసేస్తాను. చక్కగా షుగర్ వచ్చిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది, ఎందుకంటే బెల్లంతో కదా. అవును, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇవి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తాను. మిగిలినవి డ్రై ఫ్రూట్స్ పైన వేసేస్తున్నాను. చూసారు కదా, మరి వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టంగా నైవేద్యంగా సమర్పించే పచ్చికోవా పాల తాలికలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చికోవా పాల తాలికలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, వరిపిండి 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు. పచ్చికోవా పాల తాలికలు తయారు చేసుకునే విధానం: ముందుగా 2 స్టవ్లు ఆన్ చేసి ఒక పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరో పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో వరిపిండి వేసి వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చేత్తో పాల తాలికల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కోవా, పాల తాలికలు, యాలకుల పొడి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కరిగించుకున్న బెల్లం నీళ్ళని పాల తాలికల్లో పోసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే పచ్చికోవా పాల తాలికలు రెడీ.